హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 24. చందన కోపంగా బయటికి వచ్చింది. అక్కడ వారితో మెయిల్ చేయమని బయటికి కోపంగా వస్తుంటే హోటల్లో అందరూ ఫోన్లో చూసుకుంటూ ఆమె కదరా, ఆమె కదా, ఇంత అందమైన బ్యూటీని పడేశాడు, ఎవడు వాడు లక్కీ ఫెలో అని గుసగుసలు వినపడ్డాయి. కోపంగా వారి వైపు చూసింది. వాళ్ళ చేతుల్లో ఫోన్ చూసి తన గురించే ఏదో మాట్లాడుతున్నారని తన ఫోన్లో హైలైట్ న్యూస్ చూసి షాక్ అయ్యి తల తిరిగినట్లు అనిపించి కింద పడిపోబోయింది చందన. వెనకే వచ్చిన నిఖిత మేడం మేడం అని చందనాన్ని పట్టుకుంది. చందన విదిలించుకుంటే బలవంతంగా కారులో కూర్చోబెట్టింది. తన జీవితాన్ని ఇలా చేసింది అర్జున్ దత్తా అని అనుకుంది. ఎందుకంటే అతనే కదా ఆమె బ్రతుకు ఇలా బజారుపాలు చేసిందని ఆమె వరకు అనుకుంది. కోపంగా నిఖితను ఒకసారి చూసి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. పిచ్చి నిఖితకు ఈ న్యూస్ అంతా తెలియదు కదా. ఇంటికెళ్ళిన రాముకి తల తిరిగినట్లు ఉంది. నిఖిత కోసమే ఆలోచిస్తున్నాడు. ఇటు మన బేబీ ఇంటికొచ్చి సూసైడ్ చేసుకుంది. మన బేబీ ప్రెజెంట్ హాస్పిటల్లో ఉంది కదా. ఇక నిఖిత ఆఫీస్లో నిఖిత చెప్పింది విని వాట్ అని అరుస్తూ పైకి లేచాడు కోపంగా. నిఖిత భయంగా అతని వైపు చూసింది. ఎంత ధైర్యం ఉంటే నా చందికే ఆపోజిట్గా ఫైట్ చేస్తావా, అది కూడా నా కోసం అని కోపంగా వచ్చి పొట్టిదాన్ని గొంతుపై పట్టుకుని నిఖితను గట్టిగా పైకి లేపాడు. తనెవరనుకున్నావు, చెప్పాను కదా నా చందు. నా చందు అంటే నా చెల్లెలు. తనంటే నాకు ప్రాణం. తను అడగాలి కానీ నా ప్రాణాలన్నా ఇచ్చేస్తాను అని అన్నాడు. అలాంటిది నువ్వు నా కోసం తనను అసలు ఇలా ఎలా చేస్తావే అని ఆవేశంగా అరుస్తూ ఆమెను గోడకు ఆంచాడు. గొంతు మీద నిఖిల్ చేతులు ఉంటే వాటిని పట్టుకుని ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ కాళ్ళను ఆడిస్తూ గిజగిజా కొట్టుకుంటుంది పాపం నిఖిత. వదులు వదులు అని కష్టంగా అంటుంది. ఈలోపు నిఖిల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ సౌండ్కు తన సోయిలోకి వచ్చి పొట్టి పాపని కిందకు వదిలాడు. దెబ్బకు కింద పడింది. గొంతుకు సవరించుకుంటూ చాలాసేపు తగ్గింది. ఇక నిఖిల్ ఆమెను అలా చూడలేక వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు. గడగడా తాగేసింది. వణుకుతూ అతని వైపు చూసింది. చింత నిప్పుల్లా ఉన్నాయి ఆ కళ్ళు. ఎందుకంటే అర్జున్ దత్తా అన్న పేరును కట్ చేసి ఎవడితోనో ఎంతమందితోనో తిరిగి కడుపు చేసుకున్న ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాము డాటర్ అని టాప్ ట్రెండింగ్ న్యూస్లో ఉంది. ఆ నిఖిత భయంగా చూస్తూ మా చెల్లి ప్రెగ్నెంట్ అని ఎవడో వస్తే నువ్వెందుకు నాకు చెప్పలేదు అని అరిచాడు. ఆమె సమాధానం చెప్పలోపే దాని కంట్లో నీళ్లు తెప్పించిన ఏ ఒక్కరిని వదలను అంటూ ఆవేశంగా బయటికి నడిచాడు నిఖిల్. వెనకే నిఖిత కూడా. అందరూ ఇద్దరిని వింతగా చూశారు. కారు స్టార్ట్ చేసిన అతని దగ్గరికి వెళ్ళింది. చీర పైకి పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సార్ సార్ నేను కూడా వస్తాను అని అంది కోపంగా చూస్తుంటే. తన పక్కన డోర్ను కాలితో కోపంగా తన్నాడు. అది ఓపెన్ కాగానే వచ్చి కూర్చుంది. చందన ఉన్నది ఏ హాస్పిటల్ అని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. రిసెప్షన్లో కనుక్కొని ఆ చందన రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తమ వాళ్ళు కొందరు రిలేటివ్స్, ఇంకా రాము ఫ్రెండ్స్, పోలీసులు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు. అందరినీ కోపంగా చూస్తూ చందు ఉన్న రూమ్ ఓపెన్ చేసి చూసిన మన బీస్ట్కు ఒంట్లో వణుకు పుట్టింది. నాగుపాము, తాచుపాము కంటే డేంజర్ క్యాండిడేట్ అక్కడ ఉన్నారు. కాళ్ళ కింద భూమి కంపించింది నిఖిల్కు. ప్యాంట్ లోపల కూడా తడిసింది. ఎవరబ్బా నువ్వు, నా బ్రోగాడికే తడిపించావు. మరి ఎవరన్నది తర్వాత చూద్దాం. మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఇక ప్రశాంత్ బర్త్డే పార్టీ గ్రాండ్గా అరేంజ్ చేశాడు. ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టాడు. మన పొగరు మేడం లీవ్ ఇవ్వనంది. మన అల్లరి లీవ్ ఇవ్వకపోయినా సరే తానే తీసుకున్నాడు అర్జున్. అందుకే ఆ రోజు ఫుల్గా ముక్క కక్క ప్లాన్ చేశాడు. ఇక దట్టు ఫ్రైడే రోజు కూడా లంచ్ టైం బాగా ఎంజాయ్ చేసి ఫుల్గా మెక్కి నైట్ పబ్లో మందు పార్టీ అరేంజ్ చేశాడు అర్జున్. టైం చూస్తే 2 అవుతుంది. హాయిగా నిద్రమ్మకు వెల్కమ్ చెప్పాడు. మా అమ్మ సెకండ్లోనే బాబును ఆవహించింది. అసలే మన బాబు అంటే నిద్రమ్మకు మరి చాలా ఇష్టం. పిలవగానే రాకపోతే ఎలా చెప్పండి. ఇక గాఢ నిద్రలో కరీనా కపూర్ చమ్మక్ చెల్లో రావణ్ మూవీలో సాంగ్కు షారుఖ్ ఖాన్తో బదులు తనే డాన్స్ వేస్తున్నట్టు డ్రీమ్లో ఉన్నాడు. ఈలోపు ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతుంటే ఆ చేసినోడిని బండ బూతులు తిట్టుకుని కష్టంగా లేచి నిద్రమత్తులోంచే లిఫ్ట్ చేశాడు. ఇక ఆ బూతులు తగిలినవి మామకి.
బిగ్గరపోయిన గొంతుతో, బాబు అర్జున్ బేబీ సూసైడ్ చేసుకుంది, హాస్పిటల్కి రండి అని అన్నాడు. దానికేం పోయే కాలం అని నాలిక కరుచుకొని, ఏంటి? షాక్ అయ్యి వాట్ అని పెద్దగా అరిచి పైకి లేచాడు. ఆ అరుపుకు డెవిల్ డ్రీమ్లో ఉన్న ప్రశాంత్ దెబ్బకు జడుచుకొని బయటకు పరిగెత్తాడు. అవును బాబు అని రాము అనగానే షాకింగ్గా కొద్దిసేపు మైండ్ పనిచేయలేదు అర్జున్కి. నిద్రమ్మను లెఫ్ట్ లెగ్తో తన్ని ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వచ్చాడు అర్జున్. ఇక అందరినీ కోపంగా చూస్తూ చందన ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. ఇక నిఖిల్ వెనకే బెరుకుగా అమాయకంగా ముఖం పెట్టుకుని నిఖిత ఉంది. అక్కడ పర్సన్ని చూసి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది నిఖిల్కి. ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయ్యింది. నాగుపాము తాచుపాము కంటే డేంజర్ క్యాండిడేట్ అక్కడ ఉన్నాడు. భయంగా డోరు దగ్గర నిలబడి బా బా వా అని కష్టంగా రూమ్లో చందన బెడ్ మీద పడుకుని ఉంది. కట్ అయిన ప్లేస్ దగ్గర డ్రెస్సింగ్ చేశారు. ఐవీలతో ఉంది. పక్కన బెడ్కు ఆనుకుని ఉన్న చైర్లో 6 అడుగులు హ్యాండ్సమ్ గై స్టైల్గా పొగరుగా బలుపుతో యారగెంట్ లుక్స్లో విసురుతూ క్రాస్ లెగ్లో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఇక వైట్ ఫార్మల్ కాస్ట్లీ షర్టు, బ్లాక్ జీను, కళ్ళకు కూలింగ్ గ్లాసెస్, చేతికి ఇటాలిక్ వాచ్, కాళ్ళకు బ్రాండెడ్ షూ, కళ్ళ నిండా కోపం, ముఖమంతా బీట్రూట్ జ్యూస్లా ఎర్రగా మారింది. ముక్కు పుటాలు వదులుతున్నాయి. అతను కోపంగా ఉన్నాడు అన్నట్లు గుర్తుగా ఆ ముఖం నుంచి వేడివేడి సెగలు బయటికి వస్తూ ఆ గదంతా భయంకరంగా వినిపిస్తున్నాయి. అతని కోపానికి ఏసీలో గాలి కూడా వేడిగా ఉంది. అతన్ని ఒక్క చూపుతోనే దేశాన్ని శాసించగల ధీరుడు అతను. అతను తలుచుకుంటే ప్రపంచాన్ని కూడా కొనగలిగే సత్తా ఉన్నోడు. అందగాలకే అందగాడు, ప్రపంచ అందగాడు. అతని కోసం వేల మంది రిచ్ గర్ల్స్ క్యూ కడతారు. అతను కోరుకుంటే అతను ముందుకు లక్షల మంది వస్తారు. అతను అనుకున్నది చిటికెలో అతను ముందుంటుంది. అతను ఎవరో కాదు, ది గ్రేట్ బిజినెస్ మెన్ అర్జున్ దత్తా. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ధైర్యవంతుడు, గుణవంతుడు. ఇక రాము డాడీ చందనను తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు. వారికంటే ముందే ఆ హాస్పిటల్ మెడికల్ స్టాఫ్ అంతా రెడీగా ఉన్నారు. వాళ్ళని చూసి కంగారు పడ్డాడు ఒక్క సెకండ్లో. మన బేబీని రూమ్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. రాముకి ఎందుకో చాలా భయంగా ఉంది. అతను బంగారు తల్లికి ఏం కాకూడదు అని 1000 దేవుళ్లకు మొక్కుతున్నాడు రాము. ఇక శాంత కూడా ఏడుస్తూనే ఉంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు లయన్. ఫ్లైట్ హాస్పిటల్ గార్డెన్లోనే ల్యాండ్ అయ్యింది. బౌన్సర్లు అందరూ సెల్యూట్ చేస్తుంటే చాలా సీరియస్గా గాగుల్స్ సెట్ చేసుకుంటూ దిగాడు. అతను ఎవరబ్బా అని అక్కడ ఎవరికీ తెలీదు. ఒక గార్డ్ వచ్చి చందన రూమ్ చెప్పడంతో సరాసరి అక్కడికి వచ్చాడు. అర్జున్ని చూసి మన అల్లరోడు అనుకుని కదలబోయిన రాముని అతనిలో కోపం బలుపు కనబడి ఒక్క క్షణం తడబడ్డాడు రాము. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎంట్రీ ఇచ్చిన హీరో బాబుని చూసి రాము గుండె ఆగినట్లు అయ్యింది. పక్కనే ఉన్న శాంత చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అతను రాము ముందుకు వచ్చి అతని వైపు ఒక శాడిస్ట్ లుక్ ఇచ్చి డైరెక్ట్గా మన బేబీ రూమ్కి వెళ్ళి పక్కనే చైర్లో కూర్చున్నాడు. ఇక హీరో చిటిక వేయగానే వచ్చి బేబీకి ఇటువైపు నిలబడ్డారు రాము శాంత భయంగా. చందన బెడ్కు ఇటువైపు రాము పిల్లిలా నొక్కి గోడకు ఆనుకుని నిలబడి ఉన్నాడు. పక్కనే శాంత కూడా తల వంచుకొని నేలను చూస్తుంది. బావా అన్న పిలుపుకు ఫోన్ నుంచి తల తిప్పి నిఖిల్ వైపు చూశాడు. నిఖిల్ ముఖంలో భయాన్ని ఫస్ట్ చూస్తున్నాం. చిరంజీవి అన్న అనుకుంటూ అర్జున్ ముందుకు వెళ్ళిపోబోతుంటే నిఖిత చెయ్యి పట్టుకుని ఆపి, అతను మీ చిరంజీవి అన్న కాదు, మా ముగ్గురికి దొంగ మొగుడు, గరానా మొగుడు అని నిఖిత చెవిలో చెప్పాడు. నిఖిత అయోమయంగా చూసింది. బావా మీరు ఇండియా ఎప్పుడొచ్చారు? నిఖిల్ వైపు సీరియస్గా చూసి చందన నిఖిల్ కూడా చందనాని చూసింది. తనేం తప్పు చేయలేదు బావా అని వేడుకోలుగా అన్నాడు నిఖిల్. ఆ మాట అర్జున్లో కోపం తారాస్థాయికి చేరింది. అతని పక్కన ఉన్న సెలైన్ బాటిళ్లను గట్టిగా విసిరికొట్టాడు అర్జున్ దత్తా. నిఖిల్ భయంగా చూస్తున్నాడు. ఇక ఆ సౌండ్కి ఉలిక్కిపడి లేచింది బీస్ట్ పాప. పక్కనే ఉన్న అర్జున్ని అతని కోపాన్ని చూసి భయంతో గజగజ వణుకుతుంది. అతని వైపు చూడకుండా కళ్ళు దించింది చందన. డాక్టర్ అని గట్టిగా అరిచాడు అర్జున్. డోరు బయట ఉన్న డాక్టర్ ఒక్క సెకండ్లో వచ్చి ఆమెకు ఇంజెక్షన్ చేశాడు.
అప్పుడే ఒక వ్యక్తి వచ్చి, సార్ ఆ న్యూస్ వచ్చిన ఛానళ్ళు న్యూస్ స్ప్రెడ్ చేసిన అందరినీ ఫినిష్ చేశాము. ఇక మేడంని చూసి హోటల్లో నవ్విన ఇద్దరు కుర్రాళ్ళను కూడా ఫినిష్ చేశాము. ఇక ఆ న్యూస్ ఇండియా మొత్తంలో 5 కోట్ల మెంబర్స్ చూశారు. అందరి ఫోన్ నుంచి కూడా డిలీట్ చేశాము. ఇంకో 15 మినిట్స్‌లో మీకు చార్టర్ ఫ్లైట్ ఇక్కడికే వస్తుంది అని చేతులు కట్టుకుని చాలా వినయంగా చెప్పాడు. చేత్తో గెట్ ఔట్ అన్నట్లు ఫింగర్ చూపించాడు అర్జున్ దత్త. వెంటనే ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. ఇంత పవర్‌ఫుల్ అర్జున్ దత్త మరి అర్జున్ పట్వారీగా నటిస్తాడంటారా? మరి ఎందుకు నటిస్తే దాని వెనకాల కారణం ఏంటి? ఇద్దరు ఒకటేనా కాదా? చాలామంది మన సబ్స్క్రైబర్స్ స్టోరీని ఫాలో అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకరే అని అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే భాగాల్లో.